హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కాబట్టి మీకు తెలుసు మా ఇంట్లో మేము వరాహిదేవి నవరాత్రులు స్టార్ట్ చేసామన్నమాట. సో ఈరోజు 8th డే అండ్ ఇప్పుడు ఈవినింగ్ పూజ చేయాలన్నమాట. ఎప్పుడు మేము దసరా నవరాత్రులు అయితే చాలా బాగా చేస్తాము, బట్ ఈ వరాహిదేవి నవరాత్రులు మాత్రం మా ఇంట్లో చేయడం ఈ ఇయర్ ఫస్ట్ టైం. సో నార్మల్గా స్టార్టింగ్ కొంచెం బేసిక్గానే స్టార్ట్ చేసామన్నమాట. జస్ట్ ఫోటో అండ్ దీప ఆరాధన పెట్టి మాకు తెలిసిన కొన్ని అష్టోత్తరాలు చదువుకుంటూ అలా పూజ చేస్తున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నా. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో మీరు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఇన్వైట్ చూసి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కూడా నాకు చెప్పండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు కొంచెం సేపట్లో మనం పూజ స్టార్ట్ చేసిద్దాము. సో రండి, మీరు కూడా మాతో పాటు పూజలో జాయిన్ అవ్వండి. వరాయమ్మ పూజ చేసిన వాళ్ళందరూ తులసి కోట దగ్గర మంచిగా తులసి పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. మామూలుగా కడపలకు కూడా పూజ చేసుకొని కడపలకు పూజ చేయకుండా పూజ చేస్తే అమ్మవారికి నచ్చింది. చూడండి, నా కడప నేను ఎంత బాగా పుడిచానో మా ఇంట్లో వరాహి పూజలు జరుగుతున్నాయి. అందుకే మంచిగా కడపలు మంచిగా పుడించుకొని చేసుకొని మన ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలంటే కళ్ళుప్పు అనేది మంచిగా చిప్పలలో మంచిగా పోసుకొని బయట గుమ్మానికి మనకు మెయిన్ గుమ్మం దగ్గర మనము కుడివైపున కుంకుమది ఎడమవైపున పసుపు అనేది పెట్టుకుంటే మన ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అంతా మనకు వచ్చి మన ఇంట్లో సుఖశాంతులతో మంచిగా ఉంటాము. ఈ తులసి కోట దగ్గర కూడా నేను ఎంత బాగా పూజ చేశానో చూడండి. ఈ తులసి ఈ రోజు అమ్మవారికి నైవేద్యం కోసం బెల్లం పానకం, ఇంకా మమ్మీ ఇక్కడ బెల్లంతో చేసిన పరమాన్నం చేసిందనమాట. సో ఈ నైవేద్యం చేసాం ఈ రోజు అమ్మవారికి సమర్పించడానికి. అండ్ అలాగే నేను ఇక్కడ మొత్తం ముందు రోజు ఉన్న అంటే మార్నింగ్ చేసినదంతా క్లీన్ చేసేసి ఫ్లవర్స్ అదంతా మళ్ళీ ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ ఇంకా దీపాల్లో నెయ్యి అవన్నీ చేసి అరేంజ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇంకా అన్న పూజ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో లైట్స్ ఆఫ్ చేసేయమని చెప్పాడనమాట. ఎందుకంటే అమ్మవారికి ఆ దీపం వెలుగుతోనే పూజ చేస్తే చాలా మంచిదంట. సో అందుకని చెప్పి మేము లైట్స్ ఆఫ్ చేసేసి పూజ చేస్తున్నాము. సో మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. అయినా చాలా బాగా కనిపిస్తుంది కూడా దీపాలతో. गणनायकं मौञ्ज्य कृष्णानिदारं गणनायक नागाय ज्ञानोपितं बलोदय कौलिकं वन्देहं गणनायकम् अंबिकाहृदयानन्दं मातृभिपरिवेशितं भक्तिप्रेम मधुनिन्द्यं वन्दे गणनायकं चित्ररत्नविचित्राङ्गं चित्रमालविभूषितं चित्ररूपधारं देवं वन्देहं गणनायकं गजवस्त्रं सुरेष्ठं कर्णचमरभूषितं पाशाङ्कुशं नमस्ते तु महामाये श्रीपीते सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडहस्रे महापापहरे देव महालक्ष्मी नमोस्तुते पद्मासनसिते देव परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नालंकरण भूषिते जगत्सिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी अष्टकं सूत्रं पठे भक्तिमानः सर्वसिद्धिमोपोति राज्यं भवति सर्वतः एककालं पठे नित्यं महापापविनाशनं द्विकालं या पठे नित्यं दादान ओम श्री दुर्गा दुर्गा दिशाम्नि दुर्गा पद्मनिवारिणी दुर्गा मच्छेदिनी दुर्गा साधिनी दुर्गा नाशिनी दुर्गोदधरणी दुर्गा निहंति दुर्गा मापार दुर्गा मादेग्नस दुर्गा दैत्य लोकमाला दुर्गा लोक दुर्गा मत्य स्वरूपिणी दुर्गा मार्गप्र दुर्गा माविद्य दुर्गा माशिता दुर्गा मार्ग संस्थान दुर्गा मज्जानवासिनी दुर्गा मेव दुर्गा मत्य स्वरूपिणी दुर्गा मचल शांति दुर्गा मायुधरणी दुर्गा मांगी दुर्गा माता दुर्गा मई दुर्गा महेश्वरी दुर्गा भीमा दुर्गा भामा दुर्गा धरणी 108 ఉన్నాయి. वाराहिदेव्यै नमः ओम नमो वाराहिदेव्यै नमः ओम नमो वाराहिदेव्यै नमः ओम नमो वाराहिदेव्यै नमः ओम नमो ओम ऐं ह्रीं श्रीं ओम ह्रीं क्लीं श्रीं ऐं ग्लौं ऐं ऐं ग्लौं ऐं नमो भगवते
భగవతి నమో భగవతి వార్తాలి 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 వారాహి 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 వరహాముఖి వరహాముఖి వరహముఖి వరహముఖి అందే అందిని నమః అందే అందిని నమః వృందే రుందిని నమః వృందే రుందిని నమః జంబే జంబిని నమః జంబే జంబిని నమః స్తంభే స్తంభిని నమః స్తంభే స్తంభిని నమః మోహే మోహిని నమః మోహే మోహిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ సిద్ధి సకుచార్ సర్వవాక్ సిద్ధి సకుచార్ ముఖగుతి జీహ ముహగుతి జీహ స్తంభానాం కురుక్కురు స్తంభానాం కురు కురు శీఘ్రం వశ్యం కురుక్కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లోం ఐం ఐం గ్లోం ఐం ఈం 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 ఓం అస్త్రాయ పట్ స్వాహ అస్త్రాయ స్ఫట్ స్వాహ ఓం నమో వారాహి దేవ్యాయ నమః ఓం వారాహి దేవే నమః ఇష్టాయం శుభం తిరౌ శ్రీ వారాహి మాత్యక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వశుద్ధప్రద శాంతార్థం మమ సర్విష్ట విముక్తేదం సర్వకార్యం సిద్ధ్యార్థం శ్రీ వారాహి దేవత ప్రీత్యార్థం శ్రీ సూక్ష్మ విధేన ధ్యాన అమ అవాహానది షోడశోపచార పూజం కరిష్యే ఓం అనునితే పునర్వాస్యాను పునః ప్రాణమిహనో ద్వైభూయాం జోక్యశ్యామ సూర్యముచరస్తః మనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణనేవ యదా స్థానముహపన యత భావ స్థాపిత భవ సుప్రసన్నోహ భవ వరదా భవ స్థిరసారం కురుక్కు ప్రసిద్ధ పరిసిద్ధ నమస్తేహు మహాదాయ వరదే విశ్వరక్షిణి సనిరద్యం కురు మహాదేవి జగన్మాతః కృపాకరే అస్మిహం బింబే శ్రీ వారాహి దేవత మహాపరయామి స్థాపయామి పూజ్యామి మేఘశ్యామ మరుషం మనోరపరపోచం నేత్రయోద్రగిస్యం కోలాస్కం శశిరేకచలయ దంశస్థాల శోభితాం విభ్రాణ్యం స్వకారణ వైరాలసితం సరోదం పాశ్యం స్వరిణం వారాహి మానుచింతయోద్ద మహారుడాగం శుభలంకాకృతం విద్యోద్రీచిరస్త్యజ్ఞాన పాశాం శక్తిం మధురంగం శంకుశాదం నేత్రోదేరతిహోత్రైత్యనేత్ర వారాహి శాంతివర్గం శినోతు ఓం శ్రీ వారాహి దేవ్యాయ నమః జ్ఞానామి వారాహి దేవే నమః అశ్వపూర్వం రాధామేద్యం హస్తిన ప్రబోధినం శ్రియం దేవీ నమః పావ్య శ్రీ మన్వే విరుషితం గంగా నది సర్వదిరుభ్యః ప్రధాన్యం కృతిం తోయమేతంగ్రం సర్వం ప్రదయం ప్రతగృహత్యం ఓం శ్రీ వారాహి దేవ్యాయ నమః పాద్యాయ పాద్యం సమర్పయందం హిరణ్యాయం లక్ష్మీం జతవేదోమ అవాహయ అన్నం చతుర్విధం స్వదూరసి షడ్జీ సమన్వితం నైవేద్యం గృహాత్యం దేవి భక్తిరేర్చినం కురు ఓం శ్రీ వారాహి దేవ్యాయ నమః నైవేద్యం సమర్పయామి
ధూపంతో నిండిపోయి కళ్ళు మస్తు మండుతున్నాయి. ఎలా అనిపించింది మా పూజ? చూసారు కదా మా అన్న మంత్రాలు. నాకంత రావు, జస్ట్ నేను సింపుల్ మంత్రాలు చదువుకుంటానమాట. ఆయన మంత్రాలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో అంత బాగా మా అన్న పూజ చేస్తాడనమాట. సో మీరు కూడా మీరు అనుకున్న కోరిక నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి పూజ గురించి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని అనుకుంటున్నా, ఇంకా బాగా చేసుకునేలాగా మాకు అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share and subscribe and follow me for more videos. Bye.